చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేయగలం. నందిగామ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా నందిగామ డివిఆర్ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం చేయగలమని చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు అన్నారు. స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం సందర్భంగా నందిగామ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం రోజున రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో వైద్య అధికారులు, ఎంఆర్ఆర్ కళాశాల, జీడీఎంఎం కళాశాల తేజ, డివిఆర్ తదితర కళాశాలకు చెందిన విద్యార్థులు మరియు కూటమి నాయకులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు, సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ సింధూరా, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ సంపత్, డాక్టర్ మౌనిష్, బీజేపీ పార్టీ నాయకులు నరసింహరావు, కేదార్నాథ్ శర్మ, లక్ష్మణ్, వివిధ కళాశాల విద్యార్థులు, వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందిగామ ఏరియా హాస్పిటల్లో స్వస్థ నారీ స్త్రీ శక్తి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారండి. దానిలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాము. నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరంలో ముఖ్య ఉద్దేశం అంటే గర్భిణీ స్త్రీలకు వాళ్ళకి అవసరమైన రక్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మండా సింధూరా. ఈరోజు స్వస్థ నారీ సశక్త అభియాన్ కార్యక్రమం జరుగుతుంది మన ఏరియా హాస్పిటల్ నందిగామ ఎన్టీఆర్ జిల్లాలో. దీంట్లో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ ప్రధానమంత్రి స్టార్ట్ చేశారు ఆల్ ఓవర్ ఇండియా. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారు, ఇంకా మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు, ఇంకా చైర్మన్ వేపూరి నాగేశ్వరరావు గారు ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతుంది ఇక్కడ. సో రక్తదానం చేయడం వల్ల చాలా ఒక రక్తదానం వల్ల 3 ప్రాణాలు కాపాడవచ్చు. అండ్ రక్తం లేకపోవడం వల్ల చాలా మంది రక్తం అందుబాటులో లేకపోవడం వల్ల చాలా ప్రాణాలు కోల్పోతున్నాం మనం. అది కూడా మెయిన్గా ఫీమేల్స్ చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. డెలివరీ అయిన వెంటనే బ్లడ్ లేకపోవడం వల్ల దాన్ని పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటారు. అంటే అధిక రక్తస్రావం అవ్వడం వల్ల చాలామంది చనిపోతున్నారు అన్నమాట. మన వరల్డ్లో ఎవ్రీ డే 1 lakh ఉమెన్ చనిపోతున్నారు రక్తస్రావం జరగడం వల్ల పోస్ట్ డెలివరీ. సో అందరూ రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి. నందిగామ ఏరియా హాస్పిటల్ సొంతంగా మాట్లాడుతున్నానండి. ఈరోజు మనకి నందిగామ ఏరియా హాస్పిటల్లో స్వస్థ నారీ సశక్తి పరివార్ దీని కింద ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీనివల్ల ఏంటంటే జనాలకి అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఇవ్వడానికి చాలా అందుబాటులో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఏరియా హాస్పిటల్ నందిగామలో భాగంగా స్వస్థ నారీ స్వచ్ఛ పరివార్ అభినయ్ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు గాంధీ జయంతి సందర్భంగా ఆ రోజు వరకు నిర్వహించడం జరుగుతుంది. మన కేంద్ర గవర్నమెంటు ఈ ప్రోగ్రామ్ని 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రతిరోజు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశమే. అయితే 17వ తారీఖు ఇక్కడ స్వస్థ నారీ స్వస్థ పరివార్ స్త్రీ శక్తి పరివార్ అని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.